కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ఎంజాయ్మెంట్ కన్నా జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి ఆందోళన ఎక్కువైంది. మనకు తెలిసినటువంటి ఒక సామెత ఒకటి ఉంది, రాజుగారి బిడ్డని ఎత్తుకున్నా తప్పే, దించినా తప్పే. ఎత్తుకుంటే మా అమ్మాయిని ఎత్తుకుంటా, మా అబ్బాయిని ఎత్తుకున్నావా అని అరుస్తారేమని భయం, దించితే పిల్లోడు ఏడుస్తుంటే కనపట్టలేదా అంటారని అదొక భయం. అలా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నటువంటి తీరు. డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సెంట్రిక్గా పరిపాలన సాగుతుందే తప్ప ఏది లడ్డు ప్రసాదం అంటారు, లడ్డూలో కొవ్వు అంటారు, బోట్లను వదిలారంటారు. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినటువంటి అబద్ధాలతోటి పరిపాలన సాగించడమే తప్ప తాము ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంత భయం వీళ్ళకి ఎందుకు పట్టుకుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చినప్పుడు ఒక వెల్లువలాగా వీళ్ళు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద తల్లి మీద కేసు వేశాడు, చెల్లికి ఆస్తి ఇవ్వలేదు, తల్లి చెల్లిని ఎల్లగొట్టాడు, బాబాయిని చంపాడు, ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేసినా, ఎంత అడ్డగోలు ప్రచారం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు జనం ఎందుకు వస్తున్నారు? మనం చేసే ప్రచారాన్ని జనం ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు నమ్ముతారు? మీరు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం మీద చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మి కాదు జనం మీకు ఓట్లేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చేసి చూపించాడు కాబట్టి మీరు కూడా ఇస్తారనుకొని మీ మాయలో పడి మీకు ఓట్లేశారు. ఆ విషయాన్ని విస్మరించి మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని బయట తిరగనిస్తే మీ పునాదులు కదిలిపోతాయని, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఎలా పెట్టాలి అనే దాని మీదే మీ కాన్సన్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి గారిని జైలులో పెట్టాలని మీరు ఎత్తుకున్నటువంటి లిక్కర్ కేసే పెద్ద ఫాల్స్. ఎందుకంటే ఆ లిక్కర్ కేసుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆద్యుడు ఎవరు? ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైనటువంటి రాఘవరెడ్డి. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు అతను? తెలుగుదేశం పార్టీలో ఎంపీగా గెలిచి కూర్చున్నాడు. మీరు దాన్ని కదిలిస్తే అది చుట్టుకునేది మీ మెడకే. కాబట్టి దానివల్ల మీకు ప్రయోజనమేం కనపట్ల. అయినా సరే మీరు బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు. అతనికేదో భారతీయ సిమెంట్స్లో కాసింత వాటా ఉందని, అతనుకున్న వాటా కన్నా కూడా తక్కువ వాటా అతను ఒక డైరెక్టరు, అతనుకున్న వాటా కన్నా వీళ్ళకి ఉన్నటువంటి వాటా చాలా తక్కువ భారతీయ సిమెంట్స్లో. సరే, అతను అడ్డం పెట్టేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తే సుప్రీంకోర్టులో పోలీసుల అత్యుత్సాహానికి తెరదించారు, చివాట్లు పెట్టారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అగర్వాల్ ఉన్నాడే, ఆ అగర్వాల్ అసలు ఈ దీని మీద విచారణ చేయడానికి వీల్లేదు, అరెస్టు మీద అని అంటే కాస్త నువ్వు నోరు మూసుకుంటే మంచిదనేదాకా సుప్రీంకోర్టు వెళ్ళింది. అసహనం వ్యక్తం చేసింది. మొత్తం పోలీసు వ్యవస్థనే కించపరిచే విధంగా, పోలీసు వ్యవస్థే బాగలేదన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చేసింది. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అంటేనే కొండంత అండగా నిలిచినటువంటి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం. మొన్న గెలిచినటువంటి స్థానాల్లో కూడా అతి కొద్ది స్థానాల్లో వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయాలి. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అష్ట కష్టాలు పడ్డారు, అడ్డగోలు ఆరోపణలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళితే అసలు అది విచారణ యోగ్యమే కాదు, అతని మీద
అతను ఏదో సందేహంతో వచ్చారని చెప్పేసి ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత కేసులోనేమో అతని పేరు చేర్చేశారు. అతను సందేహించిన విధంగానే కేసులో అతని పేరు చేర్చేశారు. అతని పేరు కేసులో చేర్చేసిన తర్వాత మరి 4 వారాల పాటు అతని జోలికి వెళ్ళటానికి లేదని, అతని పేరు దీంతో సంబంధం లేదంటూనే అతని పేరు ఎందుకు చేర్చారని చివాట్లు తిన్నారు. ఇక ఈ పవన్ కళ్యాణ్, ఎందుకంటే అబద్ధాలు కోరనేటటువంటి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటే, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆ అబద్ధాలు నీకన్నా నేను ఎక్కువ అబద్ధాలు చెప్పగలనని చెప్పేసి అబద్ధాలు లాక్కున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దృష్టిలో పచ్చోడు చేస్తేనేమో అంటే పచ్చోడు అంటే పచ్చ పార్టీ వాడు. ఇక్కడ అటువంటి మాటలే వాడాలి వాళ్ళకి. పచ్చోడు చేస్తేనేమో పత్తిత్తులు, పక్కోడు చేస్తేనేమో అంతా కూడా తప్పులు. ఈ రకంగా ఉంటుంది ఆ పవన్ కళ్యాణ్ పాలసీ. ఏదైతే ఏమీ జరగట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మిథున్ రెడ్డిని చూపించి, లేకపోతే ఓఎస్డీని చూపించి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఓఎస్డీని కార్యదర్శిని ఏ విధంగా చూపించి సమావేశాలకు వస్తారండి. సమావేశాలకు వచ్చినంత మాత్రాన కార్యదర్శులను కేసులో ఎలా ఇరికిస్తారని చెప్పేసి గతంలోనే నార్త్ ఇండియాలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వాలను. అదే బేస్ చేసుకొని కృష్ణమోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఆ విచారణ జరుగుతుంటే కృష్ణమోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయనకి మినహాయింపు వచ్చింది. దానికి ఎవరిని మనం అరెస్ట్ చేయలేకపోతున్నాం, ఎవరిని ఏమి చేయలేకపోతున్నాం అనే సహనం చచ్చిపోయిన సినిమా పిచ్చోడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సినిమాల్లో వాళ్ళకి సహజంగా వాళ్ళు ఏంటంటే నిజ జీవితంలోనే కనీసం నడక కూడా నడవలేరు, కనీసం కూర్చోలేరు, నుంచోలేరు. కానీ సినిమా తెర మీద మాత్రం పరిగెత్తినట్టుగా, ఫైట్లు చేసినట్టుగా చేస్తారు కదా. రాజకీయాల్లో కూడా అలా జరగాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏది చేయలేము చంద్రబాబు నాయుడు గారు, ఎవరిని అరెస్ట్ చేయరు, జగన్మోహన్ రెడ్డి గారిని బయట తిరగనిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నాయకులను ఏమన్నా అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేటటువంటి బాధతోటి రగిలిపోతున్నటువంటి ఆయన ఈ మద్యం కేసు ద్వారా ఏమీ చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చేసి ఇప్పుడు తన అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. పెద్దిరెడ్డిని ఉన్న పొలాన పట్టుకురండి, పెద్దిరెడ్డి అటవీ భూములను ఆక్రమించుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారు, అధికారులను కూడా అరెస్ట్ చేసి బొక్కలో దోయండి. ఎంత ఆవేశంతో ఊగిపోతున్నాడంటే ఇతనిని ఈయన 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి తప్పిపోయారంటే అని ఒక తప్పుడు ప్రచారం చేస్తే, శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్రం నుంచి తప్పిపోయినటువంటి మహిళలు, రెస్క్యూ కావాల్సినటువంటి మహిళలు కేవలం 45 మంది మాత్రమే ఉన్నారు అంటే ఈ నేరానికి పవన్ కళ్యాణ్ గారిని మీద ఏ కేసు పెట్టాలా? ఒక అబద్ధపు ప్రచారం, ఒక విష ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతులైనటువంటి మహిళల మీద, యువతులైనటువంటి చిన్న వాళ్ళ మీద 5,000 రూపాయల జీతం మీద ఆధారపడి బతుకులు వెళ్ళదీసుకునేటటువంటి వాళ్ళ మీద అధికారం కోసం విషం కక్కినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారిని మీద ఏ కేసు పెట్టాలా? అనేక రకాలుగా వాళ్ళ మీద ఏ రకంగా దాడి చేసుకుంటూ వచ్చారు ఆ కుటుంబం మీద, పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద. ఆ ఫైల్ దగ్ధమని హెలికాప్టర్లే వాడేసి ఏదో గందరగోళం చేసి వాళ్ళు ఏ విధంగా అయినా సరే అరెస్ట్ చేసి, ఎందుకు అంత బాధ ఏంటి వాళ్ళ బాధ? అన్ని చోట్ల చేయగలిగాం, ఆ కుటుంబాన్ని మాత్రం ఓడించలేకపోయామనేటటువంటి దుగ్ధ బాధ. ప్రజాస్వామ్యం అండి ఇది బాబు. పవన్ కళ్యాణ్ గారు, మీ సినిమాల్లో లాగా మీరు అరెస్టులు చేసి లోపలేయాలంటే కోర్టులు చూస్తా ఊరుకోవు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ల పాటు ఏ రకంగా అయితే మొట్టికాయలు వేసాయో అంతకు మించి సంవత్సరంలోనే ఎన్నిసార్లు అయితే మొట్టికాయలు వేశారో కోర్టుల వారు, ఒక్క సంవత్సరంలోనే అంతకన్నా ఎక్కువ సార్లు మీ మీద మొట్టికాయలు వేశారు. కొంచెమైనా తలకాయ ఉందే చేస్తున్నారా అని పోలీసుల్ని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క గౌరవం
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జాతీయ స్థాయిలో బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులంటే దేశమంతా ఛేదరించుకునేటటువంటి పరిస్థితులు మీరు తయారు చేస్తూ ఉన్నారు. మీ ఆదేశాలను పాటించలేక, మీ ఆదేశాలను ధిక్కరిస్తే మీరేం చేస్తారనే భయంతో వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించలేక సతమతమైపోతూ ఉన్నారు. రాజకీయాలంటే సినిమాలు కాదు అన్న సంగతి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. పరిపాలన అంటే ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే తప్ప ఓడిపోయినటువంటి ప్రభుత్వంలోని తప్పప్పులు ఎలికి తీయటం కాదు. అదే విధంగా మీరు కానీ కొనసాగితే మిమ్మల్ని మీకు అంతకు మించి బుద్ధి ప్రజలు చెబుతారన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. నమస్తే.